హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఇప్పుడు మనకు ఓలా S1 Pro ప్లస్ మోడల్స్ అయితే వచ్చేసాయన్నమాట. S1 Pro ప్లస్, S1 Pro థర్డ్ జనరేషన్ మోడల్ అయితే వచ్చింది. చాలా వరకు చేంజెస్ అయితే తీసుకొచ్చారు. మొత్తం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఏ మోటార్ యూజ్ చేశారు, ఏ బ్యాటరీ యూజ్ చేశారు, చాసిస్ ఎలా ఉండబోతోంది, ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు, సెకండ్ జనరేషన్ కి థర్డ్ జనరేషన్ కి ఉండే డిఫరెన్సెస్ ఏమి, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ప్రైజెస్ కూడా రివీల్ అయిపోయాయి. ప్రైజుల గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే లాంచెస్ కూడా మనకు దగ్గరలోనే 10 to 20 days లోనే లాంచెస్ అయితే అవుతుంది. ఈ రోజు బుక్ చేసుకున్నాం, మనకు 10 to 15 days లోపల లాంచెస్ అయితే అయిపోతున్నాయి అనమాట. అలాగే S1 Pro ప్లస్, S1 Pro ఇలాగ రెండు, అలాగే మనకు S1 X లో S1 X ప్లస్, S1 X వీటన్నిటిలో మనకు ఎక్కువ వెహికల్స్ అయితే ఈసారి తీసుకొచ్చారని చెప్పాలి. చాలా మోడల్స్ అయితే తెచ్చారు. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకు ఓలా ముందు లుక్ చూడండి ఎలా ఉందనేది. ఓలా S1 Pro ప్లస్, అలాగే S1 Pro థర్డ్ జనరేషన్ అయితే లాంచ్ అయితే అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. వెహికల్ అయితే మనం ఏమేమి చేంజెస్ కావాలని కోరుకున్నామో ఆ చేంజెస్ అయితే దీంట్లో వీళ్ళు తీసుకొచ్చారని చెప్పాలన్నమాట. మనకి ఎందుకంటే మెయిన్ ముందర బ్రేకింగ్ సిస్టమ్, ఆ బ్రేకింగ్ సిస్టమ్ ముందుండే దాంట్లో బాగాలేదనమాట. ఇప్పుడు బాగుంది. అలాగే చైన్ కు కవర్ ఉండేది, ఆ కవర్ ముందుగా బాగుండేది కాదు. అది ఈజీగా కొద్ది రోజుల్లోనే మనకు ఫెయిల్యూర్ అయితే అయిపోయింది. చాలా మంది దగ్గర కూడా అది ఫెయిల్యూర్ అయిందనమాట. అలాగే బ్యాక్ సైడ్ గ్యాబ్రియల్ సీట్ మనకు మెయిన్ అనమాట. ఇంతవరకు వచ్చిన ఏ వెహికల్లోనూ ఓలాలో సీటింగ్ అనేది అస్సలు బాగలేదు. ఇప్పుడు దీంట్లో వీళ్ళు బెస్ట్ గా సీటింగ్ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు అనమాట. వెహికల్స్ లో కలర్స్ కూడా నీకు మంచి కలర్స్ అయితే మీకు తీసుకొచ్చారనమాట. ఈ విధంగా మొత్తం అన్ని వీళ్ళు చిన్న చిన్న చేంజెస్ తీసుకొచ్చినా కూడా మనకి ఏం కావాలనో దాన్ని అయితే చేంజ్ చేశారని చెప్పొచ్చు అనమాట. వెహికల్ కూడా మీరు ఒకసారి గమనించండి ఎలా ఉందనేది. మనకు వాళ్ళు ఎందుకంటే ఆ ఓలా అనే ఫీల్ మనకు ఆ ముందర ఉండే ఆ హెడ్ ల్యాంప్స్ అనమాట, ఆ ఫీల్ మిస్ కాకుండా ఉండడం కోసం వీళ్ళు ఈ విధంగా తీసుకొచ్చారనమాట. చైన్ కవర్ పూర్తిగా మనకు చైన్ అయితే తీసుకొచ్చారు. ఇంతకుముందు బెల్ట్ ఉండేది, ఇప్పుడైతే దాన్ని చైన్ గా మార్చారనమాట. అదొక బెస్ట్ విషయం అని చెప్పొచ్చు. అలాగే మిడ్ డ్రైవ్ మోటార్ అయితే తీసుకొచ్చారనమాట. దీంట్లో మనకు గ్యాబ్రియల్ కూడా చూడండి, మనకు మంచి అల్యూమినియం గ్యాబ్రియల్, స్ట్రాంగ్ గ్యాబ్రియల్ అయితే తీసుకొచ్చారనమాట. వెహికల్ మనకు చూసుకుంటే డిస్క్ మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు డిస్క్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే డ్యూయల్ ABS సిస్టమ్ తో అయితే వచ్చిందనమాట. మనకు టెలిస్కోపిక్ కూడా చూడండి, ఫ్రంట్ మనకు డ్యూయల్ టెలిస్కోపిక్ అయితే వస్తుందన్నమాట. మనకి ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ లుక్ కూడా మీరు చూడండి ఎలా ఉందనేది. రెడ్ కలర్ చాలా అంటే చాలా బ్రైట్ గా ఉందన్నమాట చూడడానికి కూడా. అలాగే కింద మనకు సస్పెన్షన్ కూడా వాళ్ళు నీట్ గా సెట్ చేశారు. ఇంతకుముందు సస్పెన్షన్ బాగుండేది కాదు, ఇప్పుడు ఆ సస్పెన్షన్ కూడా చేంజ్ చేశారు. సింగిల్ సస్పెన్షన్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే కనుక. అలాగే మనకు టైర్స్ చూస్తే 90/90 12 ఇంచెస్ టైర్స్ అయితే తీసుకొచ్చారు. వెహికల్ కూడా మీరు చూడండి చైన్ కవర్ అయితే ఎలా తీసుకొచ్చారు అనేది. పూర్తిగా చైన్ ని కవర్ తో అట్లా కవర్ చేసేసారని చెప్పొచ్చు. అంటే నీట్ గా ఫిక్స్ చేశారని చెప్పొచ్చు అనమాట. ఇంకా సీటింగ్ చూసుకుంటే మనకు డ్యూయల్ టైన్ వచ్చింది. అలాగే మనకు గ్రే కలర్ ప్లస్ బ్లాక్ కలర్ మిక్సింగ్ అయితే వచ్చింది. అలాగే ఫ్రంట్ మనకు చూస్తున్నారు కదా మీరు, ఫ్రంట్ ఎలా ఉందనేది. లుక్ అయితే కనుక చాలా బాగుందని చెప్పొచ్చు. మనకు బ్యాక్ సైడ్ మనకేం చేంజెస్ ఏం లేదు. ఇంకా మనకు అక్కడ చార్జర్ పాయింట్ అయితే నార్మల్ గా వచ్చేటట్టుగానే చార్జర్ పాయింట్ ఉంది. అలాగే డిస్ప్లే మనకు 7 inches డిస్ప్లే వచ్చింది. అలాగే MovOS 5 రావడం వలన కొద్దిగా చేంజెస్ అయితే వచ్చాయన్నమాట. మనకు మొత్తం చూడండి మీకు ఎలా ఉందనేది. అలాగే సైడ్ లో స్టాండేస్ కూడా చూసుకుంటే మనకు బాగా మంచి గట్టి స్టాండ్ తీసుకొచ్చారనమాట, సైడ్ స్టాండ్. అలాగే ఇది వచ్చి 5.3 kW 4 kW రెండు వేరియంట్లు అయితే వచ్చిందనమాట S1 Pro ప్లస్ లో. అలాగే S1 Pro కూడా ఉంది, దాంట్లో మనకు 4 kW 3 kW రెండు కూడా తీసుకొచ్చారు. ఈసారి S1 Pro లో 3 kW కూడా తీసుకొచ్చారనమాట. అదొక బెస్ట్ విషయం అని చెప్పండి. ఎందుకంటే మనకు S1 Pro 3 kW లో మనకి డిస్ప్లే, పెద్ద డిస్ప్లే రావడం, ఇలాగే పార్టీ స్పీకర్స్ అలాంటివన్నీ రావడం, మనకు అన్ని ఫీచర్స్ తో కలిపింది 3 kW లో వస్తుంది అనమాట. అంటే మనకు దాంట్లో కొంచెం కాస్ట్ అయితే తగ్గుతుందని చెప్పొచ్చు అనమాట. వెహికల్ మీరు పూర్తిగా చూడండి ఎలా ఉందనేది. వాక్ అరౌండ్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ మనకి LED కూడా, లోపల మనకు LED హెడ్ ల్యాంప్ కానీ ఫ్రంట్ నార్మల్ గా ఇంతకు ముందుండే విధంగానే ఉంది. అలాగే మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే టైల్ ల్యాంప్ కూడా మనకు ఇంతకు ముందు ఎలా ఉండిందో అదే విధంగా ఉందన్నమాట. పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. మనకు చేంజ్ చేసింది
బెల్ట్ తీసేసి చైన్ వేశారనమాట మిడ్ డ్రైవ్ మోటార్. అలాగే బ్యాటరీలో 5.3 కిలోవాట్ 4 కిలోవాట్ రెండు తీసుకొచ్చారు. ఇంతకుముందు 5.3 కిలోవాట్ లేదనమాట. దానివల్ల రేంజ్ 5.3 కిలోవాట్ అంటే మనకు ఎంత తక్కువ అన్నా కూడా 220 230 వరకు కూడా రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి పెద్ద బ్యాటరీ అయితే తీసుకొచ్చారనమాట. గ్యాబ్రియల్ కూడా చూడండి మీరు, మనకు దీన్నే మార్చేశారనమాట. ఇంతకు ముందు ఉండే గ్యాబ్రియల్ కాకుండా మనకు మార్చేశారు. అలాగే దీంట్లో మనకు ఛార్జింగ్ పెట్టడానికి సాకెట్ అయితే ఇచ్చారు. అదొకటి వాళ్ళు మార్చింటే బాగుండు, ఎందుకంటే లోపల మనకు ప్రెస్ అంటే బయట ఓపెన్ అయిపోయి తర్వాత డస్ట్ పడకుండా ఉండకుండా ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే S1 Pro ఫస్ట్ జనరేషన్లో అది ఇచ్చారు, సెకండ్ జనరేషన్లో తీసేస్తారు. ఇప్పుడు థర్డ్ జనరేషన్లో కూడా అది లేదు, మనం తనిగా తీసుకొని వేసుకోవాల్సిందే. మార్కెట్లో దొరుకుతుంది, తీసుకోవచ్చు, కానీ వాళ్ళే ఇచ్చింటే బాగుండేది అనమాట. టోటల్గా చూస్తే ఈ విధంగా ఉంది. ఇంకా మనం ప్రైజింగ్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఇక ప్రైజింగ్ మాట్లాడుకుంటే S1 Pro ప్లస్ లో మనకు థర్డ్ జనరేషన్ ఉంది. థర్డ్ జనరేషన్ లో మనకు స్టార్ట్ అయ్యేది 1,54,999 రూపీస్, అంటే 4 కిలోవాట్ బ్యాటరీ ఇప్పుడు మనకు 1,54,999 రూపీస్ కి అయితే వస్తుంది అనమాట. S1 Pro థర్డ్ జనరేషన్ అంటే ప్లస్ మోడల్ కాకుండా నార్మల్ మోడల్ వచ్చి మనకు 3 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది కాబట్టి అది 1,14,999 రూపీస్ కి అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి ఇది చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఇంకా రేంజ్ పరంగా చూసుకుంటే మనకు 320 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ ఉంది. 5.3 కిలోవాట్ కి 4 కిలోవాట్ కి 242 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉందన్నమాట. స్పీడ్ అయితే మనకు 141 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే 5.3 లో ఉంది. అలాగే 4 కిలోవాట్ లో మనకు 128 కిలోమీటర్స్ అయితే టాప్ స్పీడ్ ఉందన్నమాట. పీక్ పవర్ చూసుకుంటే మనకు 13 కిలోవాట్ పీక్ పవర్ అయితే రావడం జరిగింది. యాక్సిలరేషన్ చూసుకుంటే మనకు 0 to 40 కిలోమీటర్స్ ని 2.1 సెకండ్స్ లోనే ఇది చేరుకుంటుంది అనమాట. ఎందువల్లంటే మనకు మోటార్ పవర్ ఎక్కువ ఇవ్వడం వలన మనకు ఆ చేంజెస్ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇంకా తర్వాత కాస్ట్ విషయంగా చూసుకుంటే మనకు ఈ విధంగా మనకు ఉంది. అలాగే మనకు 5.3 కిలోవాట్ అయితే ఫ్రెండ్స్, ఇందులో కలర్స్ చూసుకుంటే మనకు రెడ్ కలర్ ఉంది, వైట్ ఉంది, అలాగే జెట్ బ్లాక్ ఉంది, తర్వాత మనకు వచ్చి ఎల్లో కలర్ సిల్వర్ కలర్ ఉంది. అంతేకాకుండా ఇందులో రెడ్ కలర్ ఉందన్నమాట. అలాగే మనకు రెడ్ కలర్ కూడా చూడండి చాలా అంటే చాలా వైబ్రెంట్ గా ఉంది. స్టెల్లార్ బ్లూ ఉంది, అలాగే మనకు మిడ్ నైట్ బ్లూ అయితే కలర్స్ ఉన్నాయన్నమాట. ఈ విధంగా 6 కలర్స్ అయితే ఇందులో రావడం అయితే జరిగింది. కలర్స్ అన్ని చాలా వైబ్రెంట్ గా ఉన్నాయి, బాగున్నాయి అనమాట కలర్స్ చూడడానికి కూడా. ఇంకా మనం కాస్ట్ విషయంగా మాట్లాడుకుంటే కాస్ట్ చూసుకోండి, మనకు S1 Pro 3 కిలోవాట్ వచ్చి 1,31,911 రూపీస్ అయితే వస్తుంది అనమాట. తిరుపతి ఆన్ రోడ్ ప్రైస్, అంటే మనకు ఆంధ్రాలో మొత్తం ఒకే రేటే ఉంటుంది. S1 Pro 4 కిలోవాట్ బ్యాటరీ చూసుకుంటే 1,52,182 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే S1 Pro ప్లస్ లో 4 కిలోవాట్ వచ్చి 1,72,361 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇది రేంజ్ చూసుకుంటే 242 కిలోమీటర్స్ ఉంటుంది, 128 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వస్తుంది. S1 Pro ప్లస్ చూసుకుంటే మనకు 5.3 కిలోవాట్ వచ్చేది మనకు 1,87,631 రూపీస్. చూసుకోండి, ఇది ప్రైస్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే 5 కిలోవాట్ బ్యాటరీ వచ్చే మనకు సింపుల్ వన్ ఉంది. సింపుల్ వన్ చూసుకున్నా కూడా మనకి పూర్తిగా 1,80,000 పైన అయితే వెళ్ళిపోతుంది అనమాట. అంటే 5 కిలోవాట్ 5.3 కిలోవాట్ మనకు డిఫరెన్సెస్ అయితే తెలుస్తుంది. 1,80,000 1,90,000 వరకు అది కూడా వెళ్తుంది అనమాట. అలాగే ఇంకా మనకు 3 కిలోవాట్ ఎక్స్ట్రా కూడా వస్తుంది దీంట్లో. ఇప్పుడు దీంట్లో మనకు చూసుకుంటే మనకు తగ్గినట్టే కదా మనకు ప్రైస్ కూడా, ఒక రకంగా చూసుకుంటే ఓకే అని చెప్పొచ్చు. అలాగే మనకు టీవీఎస్ ఐక్యూబ్లో 5 కిలోవాట్ వస్తుంది, అది దగ్గర 2 lakhs పైన అయితే వెళ్ళిపోతుంది అనమాట. వీటన్నిటికంటే మనకు ఎప్పుడు కూడా ఓలా అనేది అగ్రెసివ్ ప్రైస్లో తీసుకొస్తారని చెప్పొచ్చు. చాలా బాగుంటాయి వీళ్ళ ప్రైజెస్ కూడా, మనకు అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటుంది. కాబట్టి సర్వీస్ పరంగా వీళ్ళైతే ఇంప్రూవ్ అయితే చేసుకోవాల్సింది ఉంది. సర్వీస్ అయితే ఇంప్రూవ్ చేస్తున్నారు చాలా వరకు. మనకు షోరూమ్స్ అయితే అంటే ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అయితే తీసుకొస్తున్నారు. తర్వాత సర్వీస్ కూడా డెవలప్ అయితే చేస్తున్నారు అనమాట. ఆ విధంగా చూసుకుంటే మనకు అన్ని మంచి ప్రైజింగ్లో తీసుకొచ్చారు. వెహికల్ కూడా కావాల్సినట్టు చేంజ్ అయితే చేశారనమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం